భాగంగా మా పార్టీ తరఫున కూడా అందరు నాయకులు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఎంతోమంది మహనీయులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలు నేటి యువతరానికి అవన్నీ ఏం తెలివై ఇప్పుడు ఏమనుకుంటున్నట్టు ఇప్పుడున్న సోషల్ మీడియా లోకం అనుకొని ఇప్పటి యువతరం బతుకుతుంది. దాని నుంచి బయటపడి గతంలో మహనీయులు ఉన్న వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు మనం స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ ఈ దేశంలో బతుకున్నామా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అప్పుడు వాళ్ళు అన్నిటి వదిలిపెట్టుకొని తిండికున్నా లేకున్నా వాళ్ళు ఉద్యమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక ప్రపంచంలోనే మన దేశం అరుదైన దేశభక్తులు అందించింది. కాబట్టి పూలే గారి జన్మదినం సందర్భంగా మన యువతరం మన ప్రాంతం నుంచే యువకులు చక్కని క్రమశిక్షణతో వాళ్ళు పనులు చేసుకోవాలని దాన్ని మనస్ఫూర్తిగా మా అందరి సహకారం కూడా తెలియజేస్తున్నాం. జై పూలే. రామన్పేట పట్టణంలో ఉన్న అన్ని పక్షాల అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు తాను చదువు నేర్చుకొని తన భార్య ద్వారా సమాజానికి చదువు నేర్పించిన మహా విప్లవకారుడు, సామాజిక మొట్టమొదటి విప్లవకారుడు అనేది జ్యోతిరావు పూలే గారిని మేము కొనియాడుతున్నాం. ఎందుకంటే ఆయన నేర్చుకున్నది సమాజానికి నేర్పించింది కాబట్టి ఈరోజు ఆ చదువు ద్వారా ఈరోజు ఎవరు ఏ స్థాయిలోకి వెళ్ళినా ఆయన భిక్ష ద్వారా అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దని తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా చదువు అనేది ఈరోజు ఎన్నో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, కానీ ఒక్కరికి కూడా కనీసం ఫ్రీ చదువు అనేది ఒక్కరికి కూడా చేస్తలేరు. ఆయననేమో ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు, ఆయన కుటుంబాన్ని త్యాగం చేసిండు, దేశం కోసం ఆయన చదువు నేర్పించాడు. మనం ఇవాళ డెవలప్ అయిన వాళ్ళము, అభివృద్ధి అయిన వాళ్ళము, స్కూళ్ళు పెట్టిన వాళ్ళు కనీసం పేదోళ్లకు ఒక నలుగురికి కూడా పేదోళ్లకు చదువు చెప్పలేని స్థితులు ఉన్నాం. కాబట్టి మహనీయుల ఆశయంలో ఆయన అడుగుజాడలో కొనసాగాలంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. ఆయన చేసిన పని మనం చేయాలి. చేసినప్పుడే ఆయన అడుగుజాడలో నడిచిన వారము అయితామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక్క నిమిషం